గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు గ్రాండ్గా ప్లాన్ చేశారనమాట. రీసెంట్గా వచ్చిన సాంగ్ కానీ, దానికి ముందు వచ్చిన టీజర్ కానీ, అండ్ బిఫోర్ వచ్చిన కొన్ని సాంగ్స్ కానీ చాలా అంటే చాలా పెద్దగా రెస్పాన్స్ వచ్చినాయి అండ్ పెద్దగా హిట్ కూడా అయ్యాయన్నమాట. అయితే ఇప్పుడు రాబోయే సాంగ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్లో ఆయన 3 గెటప్స్లో చూశారు. సో ఇప్పుడు ఏంటంటే ట్రైలర్లో అయితే ఇంకో ఎక్కువసేపు చూడవచ్చు అని చెప్పి ఫ్యాన్స్ అయితే బాగా వెయిట్ చేస్తున్నారు అనమాట. అయితే మేబీ ఒక ట్రైలర్ వచ్చి మేబీ డిసెంబర్ ఎండ్లో కానీ ఒకటి ఉండొచ్చు, లైక్ 21st ఆ టైంలో ఒకటి ఉండొచ్చు అని, ఇంకో ట్రైలర్ వచ్చి జనవరి 1st వీక్లో ఒకటి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. 2 ట్రైలర్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. బట్ దానిపైన ఇంకా అఫీషియల్గా అయితే న్యూస్ రాలేదు. బట్ చూద్దాం మరి. అయితే ఇంకో విషయం ఏంటంటే కొన్ని డేస్ నుంచి ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. అయితే దానికి సంబంధించి న్యూస్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 అయితే ఎటువంటి పార్ట్ 2 అయితే ప్లాన్ చేయలేదంట మూవీ టీము. జస్ట్ క్లిప్ హ్యాంగర్లో ఆ టైప్ కూడా ఏమీ వదలరంట. సో నార్మల్గానే ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్, అక్కడికే ఎండ్ అయిపోతుందని చెప్తున్నారు. సో దీనికి పార్ట్ 2 అలా అయితే ప్లాన్ చేయరు. మేబీ ఏమైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఈ మూవీ పైన భయంకరమైన హైప్ క్రియేట్ అయితే ఆ తర్వాత ఏమైనా ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉందేమో. బట్ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే లేదు. వాళ్ళ నుంచి కూడా ఏంటంటే ఎటువంటి పార్ట్ 2 సీక్వెల్స్ కానీ ఏమీ చేయాలనుకొని వాళ్ళు మూవీ టీం కూడా అనుకోవట్లేదంట. ఆల్రెడీ శంకర్ గారు ఒకసారి భారతీ 2 అని చెప్పి డిసప్పాయింట్ చేశారు బాగానే. సో ఇప్పుడు మళ్ళీ ఆయన పార్ట్ 2 సీక్వెల్స్ జోలికి వెళ్ళరేమో అని నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాం మరి. ఒకవేళ ఇంకేమైనా న్యూస్ వచ్చి ఒకవేళ దీనికి కూడా ఏమైనా పార్ట్ 2 చేస్తారేమో. బట్ దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.